children, welcome back to our maths class. I am Shravani, your maths teacher. Children, you already done the 8th chapter Indian money part 4. Okay? Already manam 4 parts అనేవి complete చేసుకున్నాం 8th chapter Indian money లో. Now we start with 5th part. In the 5th part we discuss about multiplication, Indian multiplication and division word problems. Okay children? First of all I explain the multiplication word problems. Okay? Indian money లో multiplication word problems అనేవి మనం ఎలా చేయాలనేది ఇప్పుడు నేర్చుకున్నాం. Okay? Okay children, open your textbook, page number 83. Okay? Exercise 8.7. Okay? I read the first problem. Totally in the exercise 7 problems. I explained only 3 problems. Remaining, you do the remaining 4 problems. Okay children? I read first problem. Listen carefully. Nitish Kumar wanted to buy 8 chairs. If each chair cost 375 rupees, how much he has to pay? Okay children, explain in Telugu. Nitish Kumar ane boy 8 chairs అనేవి కొన్నారంట. ఓకే, నితీష్ కుమార్ అనే అతను 8 chairs, ఓకే, అతను 8 chairs కొనాలనుకుంటున్నారంట. ఇఫ్ చైర్ కాస్ట్ ఈస్ హౌ మచ్ 375. ఒక్కొక్క చైర్ యొక్క కాస్ట్ అనేది 375 రూపీస్ అంట. అయితే అతను 8 chairs కొనాలనుకుంటున్నారు కదా, అయితే టోటల్ గా అతను ఎంత పే చేయాలి? అతను మనీ షాప్ కీపర్ కి ఎంత పే చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 చాక్లెట్స్ ఉన్నాయి, మీరు 5 చాక్లెట్స్ కొనాలనుకుంటున్నారు. ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ 2 రూపీస్ తెలుసు. ఇప్పుడు మీరు చాక్లెట్స్ కొనాలనుకుంటే షాప్ కీపర్కి ఎంత పే చేయాలి? ఏం చేస్తారు? 5 చాక్లెట్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాక్లెట్ 2 రూపీస్. సో ఒక చాక్లెట్ 2 రూపీస్, సెకండ్ చాక్లెట్ 2 రూపీస్ 4, అండ్ థర్డ్ చాక్లెట్ 2 రూపీస్ 6, and fourth chocolate 2 rupees 8, and fifth chocolate 2 rupees 10. టోటల్ గా 10 రూపీస్ మీరు రిపీటెడ్ ఎడిషన్ చేశారు. సో రిపీటెడ్ ఎడిషన్ మీన్స్ మల్టిప్లికేషన్. సో డైరెక్ట్ గా మనం మల్టిప్లికేషన్ చేసేవచ్చు కదా. 5 into 2, 5 2s are 10. అలానే ఇప్పుడు 375 into 8 చేసామనుకోండి, మనకి నితీష్ కుమార్ అతను చైర్ షాప్ కీపర్ కి ఎంత పే చేయాలనేది వచ్చేస్తుంది. ఓకే చిల్డ్రన్, I am already wrote the working. Number of chairs. How many chairs? 8. Okay, number of chairs. Next, cost of each chair. ప్రతి చైర్ యొక్క కాస్ట్ ఎంత? 375 రూపీస్. ఓకే చిల్డ్రన్, amount of he has to pay. Amount of he has to pay. ఇతను ఎంత అమౌంట్ పే చేయాలి? 8 చైర్స్ కొనాలనుకుంటే. సో ఏం చేయాలి? ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో రూపీస్, హౌ మెనీ రూపీస్? 375 into 8. ఓకే చిల్డ్రన్, సో మల్టిప్లికేషన్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. 8 5s are 40, 8 7s are 56, 56 plus 4 60. Okay, 8 3s are 24, 24 plus 6, how much? 24 plus 6, very good, 30. So total amount entaithe 3000 rupees. Okay, 8 chairs cost enta 3000 rupees. Okay children, నితీష్ కుమార్ అతను షాప్ కీపర్ కి ఎంత పే చేయాలి? 3000 rupees. ఓకే, ఇలా వర్డ్ ప్రాబ్లం అనేది చేయాలి. నెక్స్ట్ I explain the second problem. Niece bought 12 blankets at rupees 375.24 each. How much has she to pay? ఒక ఆమె, నీజ్ అనే ఆమె 12 blankets అంటే దుప్పట్లు, ఓకే, 12 blankets అనేవి కొనాలనుకున్నారంట. ఓకే, అయితే ఒక్కొక్క బ్లాంకెట్ కాస్ట్ ఎంత? 375.24 రూపీస్. అలా అయినా చదవచ్చు. రూపీస్ 375 అండ్ పైసా 24 అనైనా చదువుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క బ్లాంకెట్ కాస్ట్ ఎంత? 375.24 రూపీస్. హౌ మచ్ హ్యాస్ సీ టు పే అంటే తిను ఇప్పుడు షాప్ కీపర్ కి ఎంత పే చేయాలనేది అడిగారు. సేమ్
ఇప్పుడు మనం నితీష్ కుమార్ ప్రాబ్లం ఎలా చేస్తామో సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలానే చేయాలి. ఓకే చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ బ్లాంకెట్స్, హౌ మెనీ బ్లాంకెట్స్? 12. కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్లాంకెట్ కాస్ట్ ఎంత? 375.24 rupees. Amount of she has to pay, తిని ఇప్పుడు ఎంత పే చేయాలి? సో టోటల్ మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈచ్ బ్లాంకెట్ ని టోటల్ బ్లాంకెట్స్ తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే చిల్డ్రన్, సో రూపీస్ 375.24 into 12. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా 12 టేబుల్ తో మీరు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా 2 తో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తారు, తర్వాత 1 తో అయినా మల్టిప్లికేషన్ చేసి దెన్ అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలి? వెరీ గుడ్, అడిషన్ చేయాలి. ఓకే చిల్డ్రన్, సో 2 4s are 8, 2 2s are 4, 2 5s are 10, 2 7s are 14 plus 1 15, 2 3s are 6 7. ఏ నెంబర్ ఎదురుగా ఆ నెంబర్ నే వేయాలి. ఓకే, సో మనం ఒకసారి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 1 ప్లేస్ ని విడిచిపెట్టాలి. ఓకే, 1 4s are 4, 1 2s are 2, 1 5s are 5, 1 7s are 7, 1 3s are 3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? అడిషన్. 8, 4 plus 4 8, 0 plus 2 2, 5 plus 5 10, here 1, 7 plus 7 14 plus 1 15, 3 plus 1 4. ఓకే చిల్డ్రన్, మనకి ఎంత వచ్చిందో కౌంట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ పాయింట్ ఉంది, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి సేమ్ ఆన్సర్ లో కూడా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2. సో ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? 4502. ఓకే, 4502.88 రూపీస్ అలా అయినా చదువుకోవచ్చు. రూపీస్ 4502 అండ్ పైసా 88 అలా అయినా చదువుకోవచ్చు. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత? 4502.88 పైసా. ఓకే చిల్డ్రన్, సో నీజ్ అనే ఆమె 12 బ్లాంకెట్స్ కి ఇంత అమౌంట్ ని పే చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సి చిల్డ్రన్, నేను ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం అనేది ఎయిత్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏ టాయ్ కార్ కాస్ట్ 137.25 rupees. Find the cost of 18 such cars. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు టోటల్ కార్స్ ఎన్ని? 18. సో నెంబర్ ఆఫ్ టాయ్ కార్స్. ఓకే, టాయ్ కార్స్, నాట్ ఏ రియల్ కార్స్. నెంబర్ ఆఫ్ టాయ్ కార్స్ 18. కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ కార్ అంటే ఒక్కొక్క టాయ్ కార్ యొక్క కాస్ట్ అనేది 137.25 రూపీస్ అంట. అయితే కాస్ట్ ఆఫ్ ఆల్ టాయ్ కార్స్ అంటే ఇప్పుడు టోటల్ కార్స్ యొక్క అమౌంట్ మనకు కావాలి, కాస్ట్. ఓకే, సో సింపుల్, సేమ్ ఇప్పుడు మనం ఎలా చేస్తామో అలానే మనం రూపీస్ ని ఈచ్ టాయ్ కార్ యొక్క రూపీస్ ని కాస్ట్ ని మనం టోటల్ కాస్ట్ తో మల్టిప్లికేషన్ చేసేయాలి. ఓకే, సేమ్ మీరు 18 తోనైనా చేసుకోవచ్చు లేదా 1 డిజిట్ తో అలా చేసుకోవచ్చు. 8 5s are how much? 40, 8 2s are 16 plus 4 20, 8 7s are 56 plus 2 58, 8 3s are 24 plus 5 how much? 29, 8 1s are 8 plus 2 10. Okay children, next 1 తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు సో 1 ఒకసారి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ప్లేస్ విడిచిపెట్టాలి. ఓకే, 1 5s are 5, 1 2s are 2, 1 7s are 7, 1 3s are 3, 1 1s are 1. ఓకే, ఇప్పుడు మనం అడిషన్ చేయాలి. 0 0 plus 5 5, 8 plus 2 10, 9 plus 7 16, 16 plus 1 17, 0 plus 3 3, 3 plus 1 4, 1 plus 1 2.
ఓకే, ఇక్కడ సేమ్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో మనకి ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది 2470.50 రూపీస్. అలాగే చదువుకోవచ్చు లేదా రూపీస్ 2470 అండ్ పైసా 50. ఓకే, సేమ్ చిల్డ్రన్ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఇలానే వర్కింగ్ రాసుకొని మల్టిప్లికేషన్ అనేది చేయాలి. మీకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ చాప్టర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి చేశారు. సో మీకు చాలా ఈజీ చేయడం. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ పాయింట్స్ వచ్చింది కదా, మీరు ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత ఓకే రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందో కౌంట్ చేస్తారు. అప్పుడు ఆన్సర్లో కూడా అదే అలానే కౌంట్ చేసి అప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ది డివిజన్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఓకే, డివిజన్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఓకే చిల్డ్రన్, ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్. Okay children, open your textbook page number 84. I explain the Indian money division word problems. Okay, I read first problem. Mahesh bought 7 notebooks for 89.25 rupees. What is the cost of each notebook? Mahesh అనే అతను 7 notebooks అనేవి కొన్నారంట. ఎంత కాస్ట్ కి 89.25 రూపీస్ కి. ఓకే, సో ఇప్పుడు ఈచ్ బుక్ అంటే ఈచ్ నోట్ బుక్ కాస్ట్ మనల్ని అడిగారు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ కావాలంటే మనం మల్టిప్లికేషన్ చేయాలి, ఒక్కొక్కటి కావాలంటే డివిజన్ చేయాలి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్ బుక్స్ 7, కాస్ట్ ఆఫ్ 7 నోట్ బుక్స్ హౌ మచ్ 89.25 రూపీస్. సో ఇప్పుడు మనం దీంతో డివిజన్ చేస్తే మనకి ఈచ్ నోట్ బుక్ యొక్క కాస్ట్ అనేది వచ్చేస్తుంది. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్ బుక్ డివిడెండ్ ఏంటి 89.25. ఓకే, సో 7 తో డివిజన్ చేయాలి. 7 ఈస్ డివిజర్. సో 7 1 జా 7 అండ్ 8 minus 7 1. సో 9 తీసుకుంటే 7 2 జా 14. ఓకే, 7 2 జా 14. సో 9 minus 4 5. ఓకే, సో 2 తీసుకుంటే ఇక్కడ మనకు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. 52 ఉంది. ఓకే చిల్డ్రన్, సో 7 5 జా 35. 7 6 జా హౌ మచ్ 7 6 జా 42 అండ్ 7 7 జా 49 అండ్ 7 8 జా ఎక్కువ అయిపోతుంది. సో మనం ఇప్పుడు 7 7 జానే తీసుకోవాలి. 7 7 జా 49. సో 12 minus 9 3. ఓకే చిల్డ్రన్, ఇక్కడ 4 ఉంటుంది. సో 4 minus 4 = 0. అది వేరే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 5. ఓకే, 7 5 జా 35. ఓకే చిల్డ్రన్, సో మనం ఎప్పుడు కూడా ఆన్సర్ ని క్వశ్చన్ నే తీసుకోవాలి. సో ఈచ్ నోట్బుక్ కాస్ట్ ఎంత 12 రూపీస్ అండ్ పైసా 75. ఓకే, 12 రూపీస్ పైసా 75. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చిల్డ్రన్, ఇందులో 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన మోడల్స్ లోనే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ ది 7th ప్రాబ్లం. ఏ ఫార్మర్ paid 5000 rupees towards the cost of 9 bags of a fertilizer. He got 745 and 70 rupees in return. How much did each bag of the fertilizer cost? ఒక ఫార్మర్ అంట 5000 అంటే 9 bags కొనాలనుకున్నారంట. 9 bags ఫెర్టిలైజర్ బ్యాగ్స్ అనేది 9 కొనాలనుకున్నారంట. అతను 9 bags తీసుకున్న తర్వాత 5000. ఓకే చిల్డ్రన్, 5000 అనేది అతను పే చేశారంట. కానీ దాని కాస్ట్ 5000 కాదు, కానీ 5000 ఇస్తే అతను మళ్ళీ రిటర్న్ ఎంత వచ్చింది అనుకున్నారు 745.70 రూపీస్ వచ్చింది. అంటే దాని కాస్ట్ మనకి ఇప్పుడు తెలియాలంటే ఇప్పుడు 5000లో నుంచి ఇతనికి వచ్చింది కదా రిటర్న్ అమౌంట్, దాన్ని మనం మైనస్ చేస్తే మనకి ఆ ఒరిజినల్ కాస్ట్ 9 bags యొక్క కాస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్, యు అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 చాక్లెట్స్ షాప్కి వెళ్ళి కొన్నారు, 15 రూపీస్కి కొనాలి. ఆ 5 చాక్లెట్స్ అని 15 రూపీస్ కాస్ట్, కానీ మీరు 20 రూపీస్ ఇచ్చారు. మళ్ళీ మీకు రిటర్న్ 5 రూపీస్ వచ్చింది.
ఓకే, అంటే ఇప్పుడు మీకు ఆ 5 చాక్లెట్స్ కాస్ట్ ఎంత అనేది ఎలా తెలుస్తుంది? 20లో నుంచి 5 మైనస్ చేస్తే 15 రూపీస్ అనేది 5 చాక్లెట్ కాస్ట్ అని తెలుస్తుంది కదా. అలానే ఇక్కడ 5000లో నుంచి ఇతనికి రిటర్న్ వచ్చే అమౌంట్ మనం మైనస్ చేస్తే మనకి 9 ఫెర్టిలైజర్ బ్యాగ్స్ యొక్క కాస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ 9. అమౌంట్ ఆఫ్ ఫార్మర్ పెయిడ్, అతను ఎంత పెయిడ్ చేశారు? 5000 రూపీస్. అమౌంట్ ఆఫ్ ఈ గాట్ రిటర్న్, ఇతనికి రిటర్న్ వచ్చిన అమౌంట్ ఎంత? 745.70. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే మనకి 9 బ్యాగ్స్ కాస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, 0 మైనస్ 0, ఇక్కడ మనం 0 నుంచి 7 మైనస్ చేయలేం కాబట్టి బారెన్ తీసుకుంటే 10, ఇక్కడికి 9. ఓకే చిల్డ్రన్, 9. 10 minus 7, 3. Next 9 minus 5, 4. 9 minus 4, 5. Next 9 minus 7, 2. Okay, here 4. 4 ఇక్కడ ఏం లేదు కాబట్టి 4. Okay children, so ఎంత వచ్చింది? 4254 rupees and 30 paisa. So original 9 bags of cost ఎంత? 4254 rupees and 30 paisa. సో ఇప్పుడు మనం దీంతో డివిజన్ చేసేస్తే మనకి ఈచ్ ఫెర్టిలైజర్ బ్యాగ్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, 9 ఈజ్ ద డివిజర్ అండ్ 4254.30 ఈజ్ ద డివిడెండ్. ఓకే, సో 42 ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు 42 ఉంటే టైం టేబుల్లో 42 ఉందో లేదో చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ 9 5 జా హౌ మచ్? 45 ఎక్కువైపోతుంది. సో 9 4 జా హౌ మచ్? 9 4 జా 36. ఓకే, ఇప్పుడు ఇక్కడ 12 లో 6 మైనస్ చేస్తే 6, 65 లెస్ 9 7 జా 63. హియర్ 2. సో నెక్స్ట్ 4. ఓకే, నెక్స్ట్ 9 8 జా. Okay children, sorry, 9 2s are 18. Okay, 14 minus 8 6. మనం ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో 9 7 జా 63. ఓకే, 0 ఇక్కడ మళ్ళీ 0 ఉంది కాబట్టి మనం 0 వేసుకోవాలి. 9 0 జా 0. సో 0 minus 0 0. సో the answer is 472.70 rupees. Okay, each fertilizer bag cost ఎంత? 472.70 rupees. Okay children, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇలానే చేయాలి. సేమ్ ఇలాంటి మెథడ్ లోనే ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే స్కూల్కి కాల్ చేస్తే మేము వాటిని వాట్సాప్ మెసేజ్ ద్వారా సెండ్ చేస్తాం. Okay children, you must watch the videos and take your textbooks. Okay, thank you for watching video.